విశాఖ బ్యూటిఫుల్ సిటీ, మరి యంగ్ సిటీ, మరి గ్రీన్ సిటీ, और వండర్ఫుల్ సిటీ అని విశాఖని పిలవచ్చు. విశాఖ ప్రస్తుతం సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకి ముస్తాబవుతుంది. 40 దేశాలకి ఆతిథ్యం ఇస్తుంది. 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఆశిస్తుంది. ఆ స్థితిలో విశాఖ మరొక జంట నగరంగా వెలుగొందనుంది. విశాఖ విజయనగరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో, మెట్రో రైలు ప్రాజెక్టుతో, గూగుల్ డేటా సెంటర్తో, ఐటీ హబ్గా, ఏఐ హబ్గా అనేక ఇండస్ట్రీలు విశాఖపట్నంలో ఎప్పటి నుండో ఉన్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, తర్వాత అనేక రకాల బిజినెస్ సెంటర్. పూర్ణ మార్కెట్కి వెళ్తే మతిపోతుంది. కొన్ని వేల మంది, అనేక రకాల చిన్న చిన్న వ్యాపారాలు. అదే కాకుండా మత్స్య పరిశ్రమకి ప్రసిద్ధి విశాఖ. అలాగే టూరిస్ట్ ప్లేస్ అరకు అందాలు, టెంపుల్స్ ప్లేస్ సింహాచలం, సింహాచలం, కనక మహాలక్ష్మి గుడి, అనకాపల్లి చూస్తే నూకాలమ్మ గుడి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి, తర్వాత ఇంకా మరెన్నో దేవాలయాలు విశాఖలో మనం విజిట్ చేయొచ్చు. అలాగే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కొండపై కట్టిన చర్చ్, అలాగే జగాం దగ్గర